పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బ్రాహ్మణపల్లి గ్రామంలో నడి రోడ్డుపై పల్నాడు జిల్లా వైసీపీ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబును మఫ్తీలో వచ్చి అరెస్టు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడంటూ బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు పిడుగురాళ్ల పోలీసులు. ఇక పోలీసుల తీరుపై వైసీపీ నేతలు, షేక్ బాబు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మఫ్తీలో వచ్చి తీసుకొని వెళ్లటాన్ని కూడా వాళ్ళు నిరసిస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు ఆగనున్నట్లుగా తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అయితే బ్రాహ్మణపల్లి గ్రామం నందు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ పై అయితే పోలీసులు మఫ్తీలో వచ్చి అతని మీద దాడి చేసినట్టు కూడా అక్కడున్న బంధువులు గాని అక్కడున్న స్థానికులు గాని చెబుతున్నారు. దాడి చేసి అతన్ని పుడిగురాళ్ళ స్టేషన్ కి తీసుకెళ్లినట్టు కూడా అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే అక్కడున్న బంధువులు మాత్రం దేనికి తీసుకెళ్తున్నారు అని అక్కడ పోలీసులను ప్రశ్నించగా వారు స్టేషన్కి రండి అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ షేక్ మహబూబ్ మాత్రం నేను మా అన్న మేము వస్తాము మీరు పదండి అన్నప్పుడు కూడా వారు మా మీద దాడి చేశారని కూడా అక్కడ ఉన్న స్థానికులు కానీ బంధువులు కానీ అయితే ఆరోపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటూ కూడా అలాగే పోస్టులు పెడుతూ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల ఇలా చేశారని కూడా అక్కడున్న వారు స్థానికులు గాని బంధువులు గాని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఈ షేక్ మహబూబ్ పై అయితే కేసు నమోదు చేసి స్టేషన్ లో ఉంచి అలాగే మళ్ళీ వదిలేసిన తర్వాత మళ్ళీ మరలా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని కూడా అయితే బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద కూడా గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా అయితే స్పందిస్తూ ఎవరైతే ఇలా చేస్తున్నారో వారిని విడిచిపెట్టే పనే లేదు అని మేము అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తామని కూడా అయితే గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా అయితే తెలుపుతున్నట్లయితే మనకైతే సమాచారం తెలుస్తుంది. సత్య, గతంలో కూడా ఈ విధంగా మఫ్తీలో సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దాని మీద దుమారం చెలరేగింది. అయినప్పటికీ కూడా పోలీసులు మఫ్తీలోనే ఇటువంటి అరెస్టులు కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ ఇంతకు ముందు కూడా దంగమేశ్వరానికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అలాగే అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లకు సంబంధించి వారి బంధువులు వారందరూ కూడా వెళ్ళి అక్కడ ధర్నా చేయటం వల్ల కూడా అది చాలా దుమారం లేపి హైకోర్టు కూడా వారికి అక్షంతలు వేసిన సంఘటన కూడా అయితే మనమైతే చూసాం. అలాగే ఇప్పుడు కూడా మఫ్తీలో వచ్చి అది గురిజాల నియోజకవర్గంలో ఇలాంటి దారుణాలు ఎక్కువ అవుతున్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు గాని శ్రేణులు గాని ఆరోపిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో పోలీసులు వారు వచ్చి స్టేషన్ కు రమ్మని రాకపోతే దాడి చేసి బలవంతంగా ఎక్కించుకుపోతున్నట్లు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టివిస్టులు అంటే ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వారి మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కూడా అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు అయితే ఆరోపిస్తున్నారు. రేణుశ్రీ, సత్య, ఇంకా కోర్టులు కూడా ఈ సోషల్ మీడియా అరెస్టుల అంశంలో కూడా ఎప్పటికప్పుడు కూడా అంటే సోషల్ మీడియా అరెస్టులు అంత కరెక్ట్ కాదు అంటూ కూడా కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ అరెస్టులు అనేవి కొనసాగుతున్నాయి. అండ్ ఈ కేసులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? శ్రీ ఇదివరకు కూడా మనం చూసాము సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైనా పోస్ట్ పెట్టినా అది వ్యక్తిగత
ఇంకా కాకుండా వాళ్ళు నార్మల్ పోస్ట్ పెట్టింది. అలాంటి వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని కూడా హైకోర్టులు కానీ కోర్టులు కానీ అనేక పలుమార్లు చెబుతున్నా కానీ పోలీసులు మాత్రం ఇలాంటి వాటిపై మాత్రం దృష్టి పెట్టి ఎవరైతే ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారిని ఎక్కువగా వేధిస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే ఆరోపిస్తారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల మీదే ఎక్కువ కేసులు పెడుతున్నారు. ఎవరైతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా గానీ దానికి సంబంధించి స్టేషన్ కి పిలిచి వచ్చి వారిని చాలా ఇబ్బందికరంగా అయితే గురి చేస్తున్నారు. బంధువులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. మేము వస్తున్నాం, మీరు పదండి అన్నా కానీ మా మీద దాడి చేసి మీరు ఎక్కండి అని చెప్పి కూడా వారు మా మీద దురుసు ప్రవర్తన చేస్తున్నారని కూడా అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు షేక్ మహబూబ్ సంబంధించిన బంధువులు అక్కడ ఉన్నారో వారు కూడా ఇదే సంఘటన ఆరోపించారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కోర్టులు పలుమార్లు ఇలాంటి అక్షంతలు వేసినా గానీ పోలీసులు తీరు మారట్లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక బ్రాహ్మణపల్లి గ్రామంలో నడి రోడ్డు మీద పల్నాడు జిల్లా వైసీపీ సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ షేక్ బాబును మఫ్తీలో పోలీసులు అరెస్టు చేయడంతో దుమారం చెలరేగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడని కారణంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ కూడా మఫ్తీలో వచ్చినటువంటి పిడుగురాళ్ల పోలీసులు అరెస్టు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.